హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక అరుదైన ఆలయంకి వెళ్ళాను. అది త్రిశక్తి దేవాలయం. ఇందులో దుర్గామాత, మహాలక్ష్మీదేవి, సరస్వతీదేవి ఇలా ముగ్గురు అమ్మవార్లు కొలువై ఉన్నారు. ఈ ఆలయానికి 2007 మార్చి 9న ప్రతిష్టాపన చేశారు. ఈ ప్రతిష్టాపనకు విశాఖ శారదా పీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామివారు నిర్వహించారు. 6 సంవత్సరాలుగా ఈ శక్తి సన్నిధానం భక్తులను అలరిస్తూ ఉంది. ఈ ఆలయంలోకి అడుగు పెట్టగానే చుట్టూ అమ్మవారు వివిధ అవతారాలలో ఉన్న విగ్రహాలు కనిపిస్తాయి. అవి ఇక్కడ మీరు చూడొచ్చు. అంతరాలయాల వెనుక 18 శక్తిపీఠాలు, వాటి పూర్తి వివరాలతో సహా ఇక్కడ రాయడం జరిగింది. అవి కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఆలయంలో అడుగు పెట్టగానే కుడి చేతి వైపు మనకు సరస్వతి అమ్మవారు దర్శనమిస్తారు. వసంత పంచమి నవరాత్రుల్లో వచ్చే మూలా నక్షత్రంలోని సరస్వతీదేవి అవతారంలో కూడా ఇక్కడ పూజలు, అక్షరాభ్యాసాలు కూడా జరుగుతాయి. ఆ పక్కన చూసుకున్నట్లయితే ఆలయంలో ఎంటర్ అవ్వగానే ఎదురుగా ఇక్కడ దుర్గా అమ్మవారు కనిపిస్తారు. దుర్గామాత మహిషాసురుని సంహరిస్తున్న భంగిమలోని ఉంటారు. పూలమాలల మధ్య పసుపు రంగులోని అమ్మవారి మకరవిందం అద్భుతంగా కనిపిస్తుంది. ఆ పక్కన చూసుకున్నట్లయితే మహాలక్ష్మీదేవి అమ్మవారు ఉన్నారు. ప్రతి శుక్రవారం ఈ మహాలక్ష్మి అమ్మవారికి అష్టోత్తర సహస్రనామాలతో పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఇదంతా గుడి ప్రాంగణం. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే, ఇక్కడ గోశాల ఉంది. అక్కడ గోవులను కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది స్వయంభూ వాల్మీకం. ఇక్కడ ఎలాంటి మానవ ప్రమేయం లేకుండా స్వయం సిద్ధంగా ఏర్పడిన పుట్ట. దీన్ని నవనాగ సన్నిధిగా పిలుస్తారు. ఇక్కడ నవనాగులు ప్రతిష్ఠించారు. మహానాగ, వాసుకినాగ, కర్కోటకనాగ, కక్షకనాగ, సంకపాలనాగ, కులికనాగ, అనంతనాగ, ఐరావతినాగ, ధనుంజయనాగ అనే ఈ నవనాగులను ఇక్కడ మనం దర్శించుకోవచ్చు. ఈ నవనాగ దర్శనం వల్ల మంచి ఫలితాలు కూడా కలుగుతాయని తెలిసింది. ఈ ఆలయాన్ని నాకు సందర్శించడానికి తీసుకువెళ్ళిన నా స్నేహితులకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.